లెగ్ పీస్ ఫ్రై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా షాప్ దగ్గర నుండి తెచ్చుకునేటప్పుడే షాప్ వాడు కరెక్ట్గా క్లీన్ చేసి ఇవ్వమని చెప్పండి. కస్టమర్స్ తొందరగా వెళ్ళిపోతారు, హరిబరిగా చేయాలి అని చెప్పి వాడు కట్ చేసిన తర్వాత బ్లడ్ వెళ్ళకుండానే అలాగే చికెన్ని కట్ చేసి ఇస్తాడు. అక్కడ ఫస్ట్ మిస్టేక్ జరుగుతుంది. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మనం కూడా బాగా క్లీన్ చేయాలి. అండ్ కుక్ చేసేటప్పుడు కొంచెం చిన్న మంటలో ఎక్కువసేపు కుక్ చేస్తే లోపల బ్లడ్ అదే ఆటోమేటిక్గా కుక్ అయిపోతుందండి. ఈ మిస్టేక్స్ జరగకుండా ఉంటే మీకు బ్లడ్ కనిపించదు. సో ఈసారి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎలా చేయాలో కరెక్ట్గా నేను మీకోసం షోలో చూపిస్తాను, మీరు నన్ను చూడండి. అయితే మీరు అడిగిన వెంటనే నేను చికెన్ లెగ్ పీస్ తెచ్చిపెట్టుకున్నాను. చూడండి, ముందుగానే నేను చక్కగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకునేటప్పుడే మనకి ఎక్కడ బ్లడ్ కనిపించకుండా క్లీన్ చేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలి అంటే చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. లోపలికి నూనె వెళ్ళి మసాలా వెళ్తుంది, అలాగే నూనె కూడా లోపలికి వెళ్ళి మొత్తం లోపలంతా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చికెన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఫస్ట్ మనం ప్లేట్లో మసాలా రెడీ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కావాలి, గరం మసాలా కావాలి, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ కావాలి మనకి బైండింగ్ కోసం. స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు, కారం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను మామూలుగా చేస్తున్నాను, మరి ఎక్కువ కారం చేయట్లేదు, అలాగని మైల్డ్గా కూడా చేయట్లేదు, సరిపడా వేస్తున్నాను. ఇంకా పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం ఇందులో బ్లాక్ సాల్ట్ వేసామనుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం షార్ప్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తింటూ ఉంటే ఆ టేస్ట్ తెలుస్తుంది, అందుకే మనం కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. కొంచెమే, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నిమ్మరసం కావాలి అంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ అంటే నిమ్మకాయ అయినా పర్లేదు. నిమ్మరసం వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నల్లుప్పు, ఉప్పు ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కార్న్ఫ్లవర్ ఒక స్పూన్, చిన్న స్పూన్ సరిపోతుంది. నేను 2 లెగ్ పీసులు తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ కలిపిన తర్వాత సరిపడా నీళ్లు వేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, సరిపడా నీళ్లు వేసుకోవాలి. సంపత్ గారు, మనం ఏదైతే మసాలా అంతా చికెన్కి పట్టిస్తున్నామో కొంచెం పల్చగా ఉండాలి. ఇందులో మనం కార్న్ఫ్లవర్ వేసాం కదా, స్టార్చ్ వేసాం కాబట్టి మరీ థిక్గా కోట్ ఉందనుకోండి ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతుంది. అందుకే కొంచెం పల్చగా ఉందనుకోండి చికెన్కి కరెక్ట్గా పట్టుకుంటుంది, నూనెలో వేసిన తర్వాత ఊడిపోకుండా ఉంటుంది అనమాట. సో అందుకే ఇలా కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఒకసారి ఈ మసాలా అంతా కలుపుకున్న తర్వాత చికెన్కి కరెక్ట్గా పట్టించుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, మధ్యలో మసాలా దూర్చుకోవాలి. చక్కగా మసాలా పట్టించిన తర్వాత 1 గంట 2 గంటలు నానబెట్టుకుంటే చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని అయితే కనుక ఒక రోజు మొత్తం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చికెన్కి మనం కలుపుకున్న మసాలా అంతా చక్కగా పట్టించుకోవాలి. చూడండి, మనం ఇంట్లో అయితే న్యాచురల్గా వేసుకున్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి కలర్ వస్తుంది. అదే బయట అనుకోండి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఎక్కువ పిచ్చి పిచ్చి కలర్స్ అన్ని వాడతారు. ఇంట్లోనే ఎలాంటి కలర్స్ లేకుండా న్యాచురల్గానే ఫుడ్ని ఎంజాయ్ చేయండి. చూడగానే మనకి తెలిసిపోతుంది వాళ్ళు కలర్ వేసారా లేదా అని చెప్పి. కలర్ వేయకపోతే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ మసాలాలన్నీ బాగా పట్టించుకున్న తర్వాత
స్టవ్ ఆన్ చేసి నూనెని వేడి చేసుకోవాలి. మరి నూనె వేడేలోపు ఈ సందడంతా తీసేసుకుందాం. నూనె వేడిగా అయింది. అయితే నూనె మటుకి సూపర్ హాట్గా ఉండకూడదండి, కొంచెం మీడియంగా ఉండాలి. ఎక్కువ వేడిగా ఉందనుకోండి పైన మొత్తం మాడిపోయి లోపల మీరు అన్నట్టుగా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకే మరి ఎక్కువ వేడిగా ఉన్న నూనెలో వేయకూడదు. సంపత్ గారు ఇలా ఉంటే సరిపోతుంది. సంపత్ గారు ఇలా కొంచెం చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 నిమిషాలైనా పడుతుందండి. 15 నిమిషాల కన్నా ముందే మీరు కుక్ అయిపోయిందని తీసారనుకోండి, లోపల మీరు అన్నారు కదా బ్లడ్ ఉంది అని చెప్పి, అలాగే ఉండిపోతుంది. కాబట్టి చిన్న మంటలో ఇలా మెల్లిగా చాలాసేపు కుక్ చేసుకోవాలి. మరి ఇది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సంపత్ గారు చికెన్ ఒక సైడ్ చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలి. రెండో వైపు కూడా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మసాలా చక్కగా అంటుకుంది. అందుకే మసాలా కలుపుకునేటప్పుడే కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇంకా చికెన్కి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో మసాలా పెట్టడం వల్ల చికెన్ చక్కగా కుక్ అవుతుంది. అలాగే మసాలా ఉండడం వల్ల మొత్తం చికెన్ పీస్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి రెండో వైపు కూడా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సంపత్ గారు చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ ఉంటుంది కదా, అది టిష్యూ పేపర్లోకి తీసుకుంటే వెళ్ళిపోతుంది. సంపత్ గారు చికెన్ లెగ్ పీస్ ఫ్రైని పుదీనా చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. అలాగే పక్కన ఉల్లిపాయలు, నిమ్మకాయ, వీటన్నిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం వేడిగా ఉంది. సంపత్ గారు మీరు అడిగినట్టుగానే చక్కగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసేసానండి. ఈరోజు ఈ రెసిపీ చూసారు కదా, మళ్ళీ ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే ఇలాగే మెయిల్స్ రాస్తూ ఉండండి. మరొకసారి చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారీ విధానం చూడండి. చికెన్ లెగ్ పీస్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నల్లుప్పు, నిమ్మరసం, కార్న్ఫ్లవర్, సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకొని ముందుగా కడిగి ఘాట్లు పెట్టుకున్న చికెన్ ముక్కలకి బాగా పట్టించుకొని 1-2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ లెగ్ పీస్ రెడీ.